ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మఫలములు జ్ఞాపకం చేసుకుంటూ 5వ ఫలమైనటువంటి దయాళుత్వం గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దయాళుత్వము అనగా మనకు తెలుసు ప్రియమైన వారులరా, దయ కలిగినటువంటి జీవితము. ఇతరుల పట్ల మనము ఈ లోకములో ఏ రీతిగా దయ కలిగి మనం జీవించాలి, ఏ రీతిగా మనము దయ కలిగి జీవిస్తూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. కనుక దయగలిగిన వారిని దేవుడు దయ చూపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక దయ కలిగినటువంటి జీవితంలో మనము దేవుని ఎడల దయ కలిగినటువంటి వారుగా ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ రోజున మనము దయాళుత్వమును ధరించుకోవాలి. అనగా దయ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. దయ అనగా ఇతరుల పట్ల జాలి కలిగి జీవించడం అండి. సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పేదవారు ఉంటారు, మరి చాలామంది రోగులు ఉంటారు, అలాగనే బీదవారు ఉంటారు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు ప్రియమైన వారులారా. అయితే వారి ఎడల మనము జాలి కలిగినటువంటి వారమై ఉండాలి. అందుకే దయాళుత్వమును గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతూ దయాళుత్వమును ధరించుకొనుడి అంటున్నాడు. పిల్లరా, మన వస్త్రాలు ఎలా ధరించుకుంటామో అలా దయాళుత్వాన్ని మనం ధరించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున ఈ దయ అనేటువంటిది మనను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ఆయన దయగలిగినటువంటి వారి పట్ల దయ చూపించేటువంటి దేవుడు అని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ ఒక వచనాన్ని మనం గమనిస్తే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో మనకు చాలా మంచి మాట ఇక్కడ తెలియచేస్తూ ఉంది. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. చూసారండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దయగలవాడు తనకే మేలు తెచ్చుకుంటాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దయ కలిగి జీవించినట్లయితే మనకే మేలు తెచ్చుకుంటాము. కనుక మనము దయ కలిగి జీవించినప్పుడు అది మనకు మేలుకరంగా ఉంటుంది. క్రూరుడు అనేకమైనటువంటి బాధలు కొని తెచ్చుకుంటాడు ప్రియమైన వాళ్ళరా. అందుకే రోజున మనము దయగలిగినటువంటి వారుగా ఉండాలి. ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనం సహాయం చేసేటువంటి వారుగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 5వ ఫలమైన ఈ ఆత్మఫలము నిన్ను దయను ధరించుకోమంటూ ఉంది. ఈ దయాళుత్వం అనేటువంటిది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ప్రియమైన వారులరా, దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఈ లోకంలో మనం కలిగినవన్నీ కూడా ఎప్పుడైతే దయ కలిగి దాతృత్వం కలిగి ఇతరికి ఇస్తామో, దేవునికి ఇస్తామో, దేవుని కార్యాలు చేస్తామో, అప్పుడు దేవుడు బహుగా మనం ఆశీర్వదిస్తాడు. కనుక మన తోటి వారి పట్ల, ఇరుగు వారి పట్ల ప్రేమ కలిగి దయ కలిగి జీవిద్దాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మఫలములలో 5వ ఫలమైనటువంటి ప్రభువా దయాళుత్వం గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇతరుల పట్ల మేము దయ కలిగి జాలి కలిగి ప్రభువా సహాయం చేసే మనసు మాకు దయచేయండి ప్రభువా. మా ఇరుగు పొరుగు వారి పట్ల ప్రభువా, దిక్కులేని వారి పట్ల, నేను దీనుల పట్ల మేము ప్రేమ కలిగి జీవించే కృప దయచేయమని ప్రభా, ఇదిగో తండ్రి, అటు దయాళుత్వమును మేము వస్త్రం వలె ధరించుకునే కృప దయచేయమని యువతికల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పేరు చెప్పని మీరు దీవించి ఆస్వాదించి కృప వెంబడి కృప మా అందరికీ దయచేయమని, ఈ దిన దీవెనలతో నింపుమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.